లక్షలు కనీసం రోడ్డు మీదకి వెళ్ళి జోలెట్టుకున్న మా మాకు చూసిన నాయకులు లేరు. ఇవాళ మేము రోడ్డు ఎక్కామంటే కారణం ఈ ప్రభుత్వం కదా. మాకు మాత్రం ఆకులు బాధలు లేవా? వాళ్ళకి ఒక్కరికేనండి ఎన్ని వందలు పెట్టి కేకులు అవి కట్ చేసుకుంటే మా బాధ తీసే నాదులు లేరా? ఈ ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ సుఖం వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప అంగన్వాడీ ఇవాళ పుట్టిందా? ఈ సీఎం గారు పుట్టినప్పటికే ఈ అంగన్వాడీ పుట్టింది కదా. మరి అప్పుడు ఈ అంగన్వాడీ వాళ్ళ బాధ వినొద్దా? మేము ఓటేయకుండా గెలిచాడు ఆయన. మేము ఓటేసి గెలిపిస్తేనే ఈ రోజులో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అటువంటి అప్పుడు మా ఆవేదన మా ఆక్రందన ఎందుకు వినిపించుకోపోవాలి? ఈ రోజు ఆయన పుట్టినరోజు ఎప్పుడు జరుపుకుంటున్నారు దినాలు? కనీసం అంత హ్యాపీ న్యూస్ మాకు కూడా ఒక న్యూస్ చెప్పచ్చు కదా. మాకు కావాల్సింది ఏంటి? కనీసం వేతనం అడుగుతున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుయేట్ అమలు చేయడానికి ఇది కష్టం ఏంటి అసలు? మన సొమ్మే కాదా? ఆయన ఇంట్లో సొమ్మే తెచ్చిస్తున్నాడా? ప్రజల సొమ్మే కదా. మేము ప్రజలు కదా. మేము ఓటేలేదా? మేము ఓటేస్తే ఆయన రాలేదా? ఎంతో వరకు కూడా ఆనందం ఆనందం ఎక్కడండి? ఇవాళ పండుగలు చేసుకోవడానికి రూపాయి లేదు. ఇవాళ జీతం నష్టంతో మేము ఇవాళ రోడ్డు ఎక్కామంటే కారణం ఏంటి? ఈ ప్రభుత్వం కదా. ఈ ప్రభుత్వం కొంచెం కూడా ఆలోచించక్కర్లేదా? ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారే మా మీద కామెంట్స్ పెడుతున్నారు. మీ అమ్మలు మీ అక్కలు లేరా మా మీద పెట్టడానికి? వాళ్ళు కొవ్వెక్కిందా లేకపోతే సిగ్గుందా? అలాంటి కామెంట్స్ మా మీద పెడతామేంటి? ఇవాళ ఆకలితో మేము ఆలబెట్టిస్తూ ఎంతో మంది ఈ రోజు ఎంతో మంది ప్రీ స్కూల్ పిల్లలు ఇవాళ ఇళ్లలో కూర్చొని ఉండడానికి కానీ ఈ ప్రభుత్వం కదా. తాళాలు బద్దలు కొట్టారు. బద్దలు కొట్టిన తాళాలని ఏమైనా ఒక ముద్ద పెట్టగలిగారా? రేపు మున్సిపాలిటీ వాళ్ళు ఉద్యోగం వాళ్ళు కూడా సమ్మె చేస్తారంట. వచ్చి వాళ్ళు కూడా రోడ్లు కొట్టించుకోనండి. ఆ ప్రభుత్వంలో ఉన్న సచివాలయం సిబ్బంది ప్రభుత్వం అని నువ్వు పెట్టిన వాలంటీర్లకు మాత్రం నువ్వు పెంచుకుంటూ కూర్చుంటే ఇన్ని సంవత్సరాల సర్వీస్ ఉన్నా మాకు మాత్రం రూపాయి పెంచుకోండి అంటున్నావు. నీకెంత ధర్మం? నీకెంత న్యాయం? 50 ఏళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళకేమో జీతాలు పెంచావా?